అమెరికాలోని భారతీయుల డాలర్ డ్రీమ్స్ కారిగిపోతున్నాయి. కార్నెగీ ఎండోమెంట్ సర్వే ఫలితాలు అందుకు అద్దం పడుతున్నాయి. ప్రతి 10 మంది భారతీయ అమెరికన్లలో 4 అగ్రరాజ్యాన్ని వదిలిపెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. భారతీయ అమెరికన్లు యుఎస్ను వీడటానికి ప్రధాన కారణాలు, అమెరికాను వీడితే ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఈ కథనంలో చూద్దాం. అమెరికన్ డాలర్లు సంపాదిస్తూ సిలికాన్ వ్యాలీలో స్థిరపడాలని కలలు కన్న వారిలో ఇప్పుడు ప్రతి 4 ఒకరు తమ బ్యాగులు సర్దుకుని వెళ్లిపోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ విడుదల చేసిన 2026 నివేదికలోని అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రపంచ సూపర్ పవర్ అమెరికాను 40% మంది భారతీయులు వీడాలని అనుకుంటున్నారని ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య విడుదలైన డేటా ప్రకారం భారతీయ అమెరికన్లు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. అమెరికా జనాభాలో భారతీయులు 1.5% మాత్రమే అయినా అగ్రరాజ్యం పన్ను ఆదాయంలో వారి వాటా 6%గా ఉంది. అగ్రరాజ్యంలో ఎన్నో విజయాలు సాధించిన భారతీయులు ఇప్పుడు తాము మోసపోయామనే భావనతో ఉన్నారు. అమెరికా నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్న వారిలో 58% మంది ప్రస్తుత రాజకీయ వాతావరణమే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత రాజకీయ విభజన తారాస్థాయికి చేరిందంటున్నారు. 71% మంది భారతీయ అమెరికన్లు ట్రంప్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారతీయులు గతంలో మాదిరిగా డెమోక్రాటిక్ పార్టీకి ఓటు బ్యాంకుగా కొనసాగడం లేదు. 2020లో డెమోక్రాట్లుగా ఉన్న 52% మంది భారతీయులు ఇప్పుడు 46%కి తగ్గారు. రిపబ్లికన్ పార్టీ కూడా వారిని ఆకర్షించడంలో విఫలమైంది. ఆ పార్టీకి మద్దతిచ్చే భారతీయులు 19% మాత్రమే ఉన్నారు. 30% మంది భారతీయులు ఇప్పుడు స్వతంత్ర లేదా నిష్పక్షపాత రాజకీయ భావజాలం వైపు మొగ్గు చూపుతున్నారు. భారతీయ సమాజం ఇప్పుడు పార్టీల పరంగా కాకుండా తమ జీవనోపాధి, కుటుంబ సంబంధాలు, భద్రత ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటోంది. భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు గ్రీన్ కార్డు పొందాలంటే 30 నుంచి 40 ఏళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. H1B వీసాలపై ఉన్న అనిశ్చితి, ఇమిగ్రేషన్ పత్రాల గురించి నిరంతర ఆందోళన అక్కడ స్థిరపడాలనుకునే భారతీయుల ఆలోచనకు అడ్డుపడుతోంది. అమెరికాలో ఘోరంగా విఫలమైన వలస విధానం ప్రతిభావంతులైన భారతీయులను కెనడా లేదా ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు చూసేలా చేస్తోందని నిపుణులు అంటున్నారు. భారతీయ అమెరికన్లలో పెరుగుతున్న అసంతృప్తికి అస్తవ్యస్తమైన వలస విధానాలే కారణమని పేర్కొంటున్నారు.